స్వామి రాజేంద్రమా, ఏమంటున్నావు? నీవు మాత్రం ఈ యొక్క దౌలంగపురి పట్నం దక్షగా రాజేంద్రుడవు కావున ఈ యొక్క ఊరిని మాత్రం నువ్వు కావులుండేవాడవు కనుక మా మదికి ఏమి తోచకున్నది. మేము మాత్రం ఈ యొక్క విధంగా ఏ తీరిన బతుకుదాం కూడా మాత్రం రాజ్యం రక్షించేవాడను. అవును కదా. నేను మీ కాపు వాళ్ళకు మాత్రం ఇంత బాధ అంటున్నా నాకు మాత్రం తెలియదు. నేను మాత్రం రాజ్యసభ ఏర్పాటు చేసి వనంలో ఉన్న మాత్రం మీ కష్టాలను తీరుస్తాను. ఎక్కడ మరల మృగాలు ఉన్నా కానీ నేను వేటాడి మీ ముట్ల సురక్ష ఉంచే బాధ్యత నాది కదా. మృగాలను మాత్రం తీరుస్తానంటున్నావు కావున మాకు చాలా సంతోషమే. నీవు మాత్రం ఇప్పుడు ఏ విధంగా ఆ యొక్క వేటకు వెళ్తావు బయలుదేరుగా స్వామి. సరే జయ శక్తి మాతాకి జయ. అదిగదిగో పెద్ద పులి మదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో మదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో పెద్ద పులి మదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో మదమెక్కి ఉన్నదిరా. పట్టి పదము ఎత్తి కొట్టే, పట్టి బాణము ఎక్కు పెట్టి, పట్టి పదము ఎత్తి కొట్టే, పట్టి బాణము ఎక్కు పెట్టి, అదిగదిగో పట్టి పదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో మడి పంది పదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో మడి పంది మదమెక్కి ఉన్నదిరా, పదమెక్కి ఉన్నదిరా, మదమెక్కి ఉన్నదిరా, పదమెక్కి ఉన్నదిరా, మదమెక్కి ఉన్నదిరా. పట్టి పదము ఎత్తి కొట్టే, పట్టి బాణము ఎక్కు పెట్టి, పట్టి పదము ఎత్తి కొట్టే, పట్టి బాణము ఎక్కు పెట్టి, అదిగదిగో పదముగములు పదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో మదముగములు మదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో పదముగములు పదమెక్కి ఉన్నదిరా, అదిగదిగో మదముగములు మదమెక్కి ఉన్నదిరా. జై శక్తి మాతాకి. ఓ కాపు వాళ్ళరా, ఏమి స్వామి? నేను మాత్రం ఈ యొక్క మాత్రం ముగ్గురాలను మాత్రము వేటాడి చంపేసినాను. మీకు ఎటువంటి బాధ లేదు. మీరు మాత్రం క్షేమంగా నా యొక్క ధవలాంగపురి పట్నం దక్షక రాజేంద్రుడను నా రాజ్యంలోనే ఉండాలా. మీకు ఏ పాపం ఏ మాత్రం బాధ వచ్చిన నాతో విన్నవించురు. నేను రాజ్యసభ ఏర్పాటు చేసి మీ యొక్క బాధను తీస్తాను కదా. ఓహో స్వామి, ఇంతవరకు మాత్రం ఈ మృగాలను దించినాను కావున మీరు గ్రామం విడిచిపెట్టి వెళ్ళే సమయం లేదు కనుక సమయం లేదు. మీరు మాత్రం ఇక్కడనే ఉండండి. నేను మాత్రం ఈ వనము లోపల మాత్రం ఇంకా ముంగడికి వెళ్ళి మాత్రం ఏ మృగాలు ఉంటే వేటాడి వస్తా. అరవై దాకా నువ్వు ఇక్కడ నుండి నా వెనకరా. జై శక్తి మాతాకి, జై శక్తి మాతాకి. ధనబలుడను దినకరుడను దత్తక రాజేంద్రుడరా, ధనబలుడను దినకరుడను దత్తక రాజేంద్రుడరా, దత్తక రాజేంద్రుడరా, దత్తక రాజేంద్రుడరా, దత్తక రాజేంద్రుడరా, దత్తక రాజేంద్రుడరా. జై శక్తి మాతాకి. ఈ తీరు నా యొక్క దౌలంగపురి పట్టణం పరిపాలించే దక్షిణ రాజేంద్రుడు సేవక ఈ యొక్క కాపు వారు చాలా బాధపడుతున్నారు కనుక నేను చూడలేక ఉన్నాను కనుక ఈ వనము లోపల ఏ మృగాలు ఉన్నా నేను దించివేస్తానంటూ ఆ యొక్క
కరెంటపడి బాట పట్టుకొని బయలుదేరుతుండగా అలనాడు ఆ యొక్క ముగ్గురు ఒక జనులు కూడా తాతయ్య మా మదికి ఏమి తోచకున్నది కావున ఈ మనము మాట పట్టుకొని వెళ్తాము అంటూ వెళ్ళినారు కనుక ఇప్పుడు మాత్రం ఈ తల్లికి ఆ తల్లులు మాత్రం ఇతనికి అడ్డగిచ్చి ఏ తీర విచారిస్తారో చూద్దాం కదా. జయ శక్తి జగన్ మాతాకి జయ లలావశమకు సాంబ శివ నీదు మహిమ ఎన్నడికి తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎన్నడికి తెలియదాయే. హర హర శివ శివ హర హర శివ శివ అవు పాలు తెచ్చి నీకు అభిషేకము చేతమైతే అవు పాలు తెచ్చి నీకు అభిషేకము చేతమైతే ఆవులున్న లేగదూడ ఎంగిలంటున్నాయి లింగా లింగా హర శివ శివ జై శక్తి మాతాకి జయ శక్తి మాతాకి రంగనాథ గౌరీ మంగళ గౌరీ మమ్మేలు గోర రంగనాథ గౌరీ మంగళ గౌరీ మమ్మేలు గోర రంగనాథ వంకర పాపేడా నీ బంధం దేలే కలిదు వంకర పాపేడా గౌరీ మమ్మేలు జయ శక్తి మాతాకి సరే స్వామి రాజేంద్రమా నీవు మాత్రం ఆ యొక్క వరం మాట పట్టుకొని ఓరి సేవక నేను మాత్రం మృగాలను దుంచేసినాను. నేను మాత్రం ఇంకా ముంగడికి వెళ్ళి మాత్రం వివనాలను మాత్రం ఏ మృగాలు ఉంటే దుంచేస్తాను. నేను మాత్రం ఇప్పుడు అక్కడ ముంగడ వెళ్తాను కదా. సరే స్వామి రాజేంద్రమా నువ్వు పోయే తోవలు మాత్రమే ఒరిగో. ఓరి సేవక నేను పోయే తోవల మాత్రము ఒక ఆడపిల్ల మాత్రం అడ్డుగా ఉంది. నేను మాత్రం ఆమె విచారిస్తాను కదా. సరే స్వామి రాజేంద్రమా ఏ తీర్న విచారిస్తావో విచారించు కదా. జయ శక్తి మాతాకి ఎవరమ్మా మీరాలు ఇందే కూసున్నారమ్మా ఎవరమ్మా మీరాలు లో ఇందే కూసున్నారమ్మా ఎవరమ్మా మీరాలు ఉన్నారమ్మా ఎవరమ్మా మీరాలు చాలా డబ్బే మీటు డబ్బెల్లా తెలపాలమ్మా కారా డబ్బే మీటు డబ్బెల్లా తెలపాలమ్మా కారా డబ్బే మీటు ఇదో ఎవరమ్మా మీరాలు ఎవరమ్మా మీరాలు ఇందే కూసున్నారమ్మా ఎవరమ్మా మీరాలు జయ శక్తి మాతాకి అమ్మా తల్లి నువ్వు మాత్రం ఈ వనముల మాత్రం ఒక్కదాని కూర్చొని మాత్రం దుఃఖిస్తున్నావు. నీకు మాత్రం ఏమైంది తల్లి? నేను మాత్రం ఈ ధవలంగపురి పట్నం దక్షక రాజేంద్రుడాను. నీ బాధని చూసి నాకు తెలిపితే నేను నీ యొక్క బాధలు తీస్తాను కదా తల్లి. అలాంటున్నావా నాయన? జయ శక్తి మాతాకి ఆ మీరాలు ఎవ్వరయ్యా నాకు మమ్ముల వరగుట మీరాలు ఎవ్వరయ్యా యా మమ్ముల వరగుట ఎవరంటున్నావు తల్లి? ఎవ్వరయ్యా యా కాలగనే పూవయ్యా కారలనే పోవయ్యా కారణమే నీటి పోవయ్యా కారణమే నన్ను ఎవరంటున్నావు తల్లి? సరిగా చెప్తాను. ఎవరయ్యా జయ
దక్షక రాజేంద్ర, ఏమంటున్నావు తల్లి? ఎవరో గాని మమ్మల్ని అడుగుట కారణమేమో తెలుపు కదా. నేను మాత్రం ఎవడవు నన్ను మాత్రం అడుగుతావంటున్నావా? అవును నాయనా. సరే నా యొక్క మనవి కదా తల్లి. జయ శక్తి మాతాకి దక్షక రాజేంద్రుడాని అందురే ఇలాలోన దక్షక రాజేంద్రుడాని అందురే ఇలాలోన దక్షక రాజేంద్రుడాని అందురే ఇలాలోన దక్షక రాజేంద్రుడాని అందురే ఇలాలోన దక్షక రాజేంద్రుడాని దవలాగా పురి పాఠం దక్షక రాజేంద్రుడాను దవలాగా పురి పాఠం నేను మాత్రం ఈ యొక్క ధవలాంగపురి పట్నం దక్షక రాజేంద్రుడను. నువ్వు మాత్రం నా రాజ్యంలో నా వనములో ఉన్నావు తల్లి. నీకు మాత్రం ఏమి బాధ వచ్చింది తల్లి? నాతో విన్నవించు కదా. అలాంటున్నావా నాయన? జయ శక్తి మాతాకి ఆ శ్రీ విష్ణువరమున జలమే చాలా సంతోషం. నాయన దక్షక రాజేంద్ర, ఆ శ్రీ విష్ణువరమును నేను జన్మించినాను. నా యొక్క నామము సరస్వతి దేవి అంటారు. నువ్వు మాత్రం శ్రీ విష్ణువరములో జన్మించినావు. నేను నా యొక్క నామం సరస్వతి అంటున్నావు తల్లి. సరే నా యొక్క మనవి కదా. జయ శక్తి మాతాకి ఎందుకొరకు నీవు వనమూల దిగేదాము ఎందుకొరకు నీవు వనమూల దిగేదాము ఎందుకొరకు నీవు వనమూల దిగేదాము ఎందుకొరకు నీవు వనమూల దిగేదాము ఎందుకొరకు నీవు సాగనాదే నీతో వనమూల తిరిగేదాము ఎందుకొరకు నీవు వనమూల తిరిగేదాము ఎందుకొరకు నీవు. జయ శక్తి మాతాకి. అమ్మ తల్లి, నువ్వు మాత్రం ఆ శ్రీ విష్ణువరమున పుట్టినంటున్నావు తల్లి. నీకేం కష్టం వచ్చింది అడిగిలా తిరుగుతున్నావు తల్లి? అలాంటున్నావు నాయన. జయ శక్తి మాతాకి శ్రీ బ్రహ్మదేవుని చాలా కోరిన నాయన శ్రీ బ్రహ్మదేవుని కోరిన నాయన శ్రీ బ్రహ్మదేవుని కోరిన నాయన శ్రీ బ్రహ్మదేవుని కోరిన నాయన శ్రీ బ్రహ్మదేవుని మరిదాన ములాపతి సింధు వసీలయ్య మరిదాన ముజివని ఏమంటున్నావు తల్లి? నాయన దక్షక రాజేంద్ర, ఆ శ్రీ బ్రహ్మదేవుని యొక్క కోరి ఉన్నాను కదా. నువ్వు మాత్రం శ్రీ బ్రహ్మదేవుని కోరినంటున్నావా తల్లి? అవును. నువ్వు మాత్రం శ్రీ బ్రహ్మదేవుని విత్తపడుతున్నావు. సరే జై శక్తి మాతా. వీడియో ఒకసారి బంద్ చేస్తాను. జయ శక్తి మాతాకి అనుమానం లేక తెలుపు ఆ వార్త తెలుపాబమ్మ అనుమానం ఎందావో
మదిలో ఎట్టి అనుమానం ఉంచుకోకు, నీ యొక్క కోరిక నేను నెరవేర్తాను కదా తల్లి. అలాంటున్నావు నాయన. జయ శక్తి మాతాకి జయ. ధరణి నర్సుల బాధ పురమందు వెలసిన, 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 ధరణి నర్సుల బాధ కళ్యాణము చేయుని నాయన, చేరి కళ్యాణము దక్షక రాజేంద్ర. ఈ ధరణి బదుల నీకు మాత్రం తప్పక కళ్యాణం చేయమంటున్నావు తల్లి. సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతా జై, జై శక్తి మాతాకి శరణమ్మ పలకులు వినగా సంతోషమాయేనమ్మ, శరణమ్మ పలకులు వినగా సంతోషమాయేనమ్మ, శరణమ్మ పలకులు వినగా సంతోషమాయేనమ్మ, శరణమ్మ పలకులు వినగా సంతోషమాయేనమ్మ, శరణమ్మ పలకులు వినగా. రామమ్మ నా వెంట ధవళంగా పూరి పట్టము, 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 రామమ్మ నా వెంట. జై శక్తి మాతాకి. ఓరి సేవక, ఏమి స్వామి? నేను మాత్రం ఈ వనంలో తిరగంగా మాత్రం నా యొక్క ఆడ ఒక్క పిల్ల మాత్రము ఒక్క బిడ్డ మాత్రం లభించినది. నేను మాత్రం ఒక ఆడపిల్ల లభించి ఇంకా ముందుకు వెళ్తాను ఈ వనంలో. ఈ యొక్క ప్రజలు మాత్రము ఎంతో బాధలతో ఉన్నారు. ఈ యొక్క మృగానికి ఉంటే దృంచి వేస్తాను, నేను ఇంకా కొంత ముంగడికి వెళ్తాను కదరా. ఓహో, నేను వేటలాడుతుండగా ఒక్క పుత్రిక మాత్రం దొరికినది కావున మళ్ళీ ముందర వెళ్తాను, ముంగడికి మాత్రం వెళ్తాను. సరే స్వామి, ఏ తీర్న బయలుదేరుతావు? నువ్వు బయలుదేరిమి కదా. జై శక్తి మాతాకి. గణపలుడను దినకరుడను దర్శన రాజేంద్రుడరా, దక్షక రాజేంద్రుడరా, వేటి సూర్యులు చూడ మేదరిలో ఉండెదరా, వేటి సూర్యులు చూడ మేదరిలో ఉండెదరా, మేదరిలో ఉండెదరా, మేదరిలో ఉండెదరా, మేదరిలో ఉండెదరా. జై శక్తి మాతాకి. ఈ తీరు నా యొక్క దౌలంగపురి పట్నం దక్షక రాజేంద్రుడు వెళ్ళిచుండగా ఒక పుత్రిక దొరికినది కావున మళ్ళీ వెళ్తాను అంటూ బయలుదేరుచుండగా ఆ యొక్క ఇంకా 2 పుత్రికలు ఉన్నారు కావున ఇప్పుడు ఏ తీరున విచారిస్తారో చూద్దాం కదా. జై శక్తి జగల్ మాతాకి జై శక్తి మాతాకి జై. ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన శ్రీరావణ, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన శ్రీరావణ, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన శ్రీరావణ, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన శ్రీరావణ. నారాయణ లక్ష్మీనారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన శ్రీరావణ, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన శ్రీరావణ. జై శక్తి మాతాకి జై. ఓరి సేవక, ఏమి స్వామి? నేను మాత్రం ఇంకొక ముంగడికి వెళ్తే మాత్రం మీ ఇంకొక మాత్రం ఆడబిడ్డ ఇక్కడ దుఃఖిస్తుంటూ మాత్రం ఉన్నది. ఈ వనంలో మాత్రము నేను మాత్రం ఆమె సుఖ విచారిస్తాను కదా. సరే స్వామి, ఏ జై తీరున శక్తి విచారిస్తావు? మాతాకి జై. మీరాలు ఎవ్వారమ్మా ఇందే కూసున్నారమ్మా, మీరాలు ఎవ్వారమ్మా ఇందే కూసున్నారమ్మా, మీరాలు ఎవ్వారమ్మా ఇందే కూసున్నారమ్మా, మీరాలు ఎవ్వారమ్మా ఇందే కూసున్నారమ్మా, మీరాలు ఎవ్వారమ్మా. ఇలలో నా తుమ్ముల కూడా ఆనందం అనిపించే,
నువ్వు చూస్తే మాత్రము ముద్దు ముద్దుగా ఉన్నావు, చాలా చక్కదనంగా ఉన్నావు. నువ్వెందుకోసం ఈ వనంలో కూర్చున్నావు తల్లి? నీకేం కష్టం వచ్చిందో తెలుసు కదా. జై శక్తి మాతాకి జై. అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకొరకు అడిగేదారు అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకొరకు అడిగేదారు అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకొరకు అడిగేదారు అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకొరకు అడిగేదారు అయ్యా మీరెవ్వారయ్యా కారణమేమిటి ఇదమెల్లా నిలబడ్డయ్యా మీరు రకాలు చేస్తాం మరి. ఇదమెల్లా నిలబడయ్యా కారణమేమిటి ఇదమెల్లా నిలబడ్డయ్యా కారణమేమిటి ఉదమెల్లా ఎలబయ్యా కారణమేమిటి అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకొరకు అడిగేదారు అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకొరకు అడిగేవారు అయ్యా మీరెవ్వారయ్యా జై శక్తి మాతాకి అయ్యా మీరెవరయ్యా నన్ను ఎందుకొరకు అడుగుతున్నారు నేను మాత్రం ఎవ్వరు ఎందుకొరకు అడుగుతున్నావు అంటున్నావు తల్లి. సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి ఇలలో నా నామం విన్నపించేదాను, ఇలలో నా నామం విన్నపించేదాను, ఇలలో నా నామం విన్నపించేదాను, ఇలలో నా నామం విన్నపించేవారు ఇలలో నామము. ధవలంగపురి పాత్రం దశకారాజేంద్రుడనే ధవలంగపురి పాత్రం రాజేంద్రుడనే ధవళంగపురి పట్నం. దశకారాజేంద్రుడనే ధవలంగపురి పాత్రం రాజేంద్రుడనే ధవళంగపురి పట్నం. ఇలలో నా నామం విన్నపించేదాను, ఇలలో నా నామం విన్నపించేవారు ఇలలో నామము. జై శక్తి మాతాకి. అమ్మ తల్లి, నేను మాత్రం ఈ యొక్క పృథివీ లోపల నన్ను మాత్రం ధవళాంగపురి పట్నం దక్షక రాజేంద్రుడు అంటారు. నువ్వు మాత్రం ఈ వనంలో కూర్చొని ఎందుకు దుఃఖిస్తున్నావు తల్లి? జై శక్తి మాతాకి నాయన వినవయ్యా నా వార్త చెప్పేదాను నాయన వినవయ్యా నా వార్త చెప్పేదాను నాయన వినవయ్యా చెప్పేదాను నాయన వినవయ్యా శివశంకర వరమున పుట్టిన నాయన శివశంకర వరమున పుట్టిన నాయన శివశంకర వరమున పుట్టిన నాయన శివశంకర వరమున పుట్టిన నాయన శివశంకర వరమున నాయన వినవయ్యా నా వార్త చెప్పేదాను నాయన వినవయ్యా నా వార్త చెప్పేదాను నాయన వినవయ్యా జై శక్తి మాతాకి ఏమంటున్నావు తల్లి? నాయన నేను ఒక శివశంకర వరమున పుట్టినవాడు నువ్వు మాత్రం శివశంకరి వరంలో పుట్టిన వాడిని దానిని అంటున్నావా? అవును కదా. సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి అది ఏమో తెలుపవ తల్లి. అదే ఆ వార్త అది తెలుపవ తల్లి. కోరిక నెరవేర్చు ఆ వార్త తెలుపవ తల్లి. కోరిక నెరవేర్చు ఆ వార్త తెలుపవ తల్లి. ఆ వార్త తెలిపేదాదు అది ఏమో తెలుపవ తల్లి. అమ్మా తల్లి, అది ఎట్టి వార్తను తెలుపుతుంటే నేను నీ యొక్క కోరిక నెరవేరుస్తాను. నువ్వు ఎట్టి మనసులో ఏ సంశయం లేకుండా మాత్రం నాకు తెలుపు తల్లి. సరే కదా నాయన. జై శక్తి మాతాకి జై జై నల్ల ఓచమ్మకి జై శ్రీ విష్ణు మూర్తిని నేను మదిలో నా గోరిన 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 శ్రీ విష్ణు మూర్తిని నేను తప్పక కళ్యాణము జయమే నాయన తప్పక కళ్యాణము జయమే నాయన తప్పక కళ్యాణము జయమే
కాబట్టి నాకు ఆయనతోటి కళ్యాణం జరిపి నువ్వు మాత్రం శ్రీ విష్ణుని మాత్రం కోరినావు, వర్ణించినావు, తల్లి ప్రేమించినావు అంటున్నావా? సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి అనుమానం ఎందావోకు కోరిక నెరవేర్తో అనుమానం ఎందావోకు అనుమానం ఎందావోకు కోరిక నెరవేర్తో తప్పక కళ్యాణం చేసేదానే అన్న తప్పక కళ్యాణం చేసేదానే అమ్మ తప్పక కళ్యాణం అనుమానం ఎందావోకు కోరిక నెరవేర్తో అనుమానం ఎందావోకు జై శక్తి మాతాకి. అమ్మా తల్లి, నేను మాత్రం నువ్వు ఎట్టి అనుమానం సందేహం పెట్టుకోకు. ఈ మణిమా గ్రామంలో ఉన్న సాక్షిగా చెప్తున్నాను, నేను మాత్రం నీకు తప్పక పెళ్లి చేస్తాను కదా. సరే కదా. అవును కదా. జై శక్తి మాతాకి మనసు ఆనందమాయే మరి విన్న పింఛను మనసు ఆనందమాయే మరి విన్న పింఛను మనసు ఆనందమాయే మరి విన్న పింఛను మనసు ఆనందమాయే తల్లిన సురలావాడ సురమందుల లోచిన తల్లిన సురలావాడ ఏమంటున్నావు తల్లి? నా మనసు ఆనందమాయే కదా నాయన. నేను మాత్రం నిన్ను శ్రీ విష్ణుతో పెళ్లి చేసే మనసు ఆనందమై అంటున్నావా? సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి రావమ్మ నా వెంట ధవలంగా పూరి పట్టు రావమ్మ నా వెంట ధవలంగా పూరి పట్టు రావమ్మ నా వెంట వెంటనే మనము ఇప్పుడు చేరాబోదామమ్మ ఎంతనే మనము ఇప్పుడు చేరాబోదామమ్మ ఎంతనే మనము ఇప్పుడు చెప్పస్తమలా ఇప్పుడు రామమ్మ నా వెంట రామలంగా పూరి పట్టం రామమ్మ నా వెంట చెప్పస్తమలా జై శక్తి మాతాకి. ఓరి సేవగా నేను మాత్రం మెల్లగా ఈ వనంలో మాత్రము ఇద్దరు బిడ్డలు మాత్రము నాకు లభించినారు. నేను మాత్రం ఇంకా కొంత వనంలో ముంగడికి వెళ్ళి మాత్రము చూచి వస్తాను కదా సేవగా. స్వామి జై శక్తి మాతాకి జై. రామ నామ మంత్రం గురువర రాజయోగి ఎంతో రామనామ మంత్రం ఏ బోల్. ఓ గురువర రాజయోగి ఎంతో రామనామ మంత్రం గురువర ఓ రామనామములు రథమైంద సామబోధములు పూర్ణములం పరమజ్యోతి కావించి దర్శనది రామనామ మంత్రం గురువర రాజయోగి ఎంతో రామనామ మంత్రం గురువర రాజయోగి ఎంతో జై శక్తి మాతాకి. ఓరి సేవక ఏమి స్వామి? నేను మాత్రం ఈ వనంలో వెళ్తున్నాను. వెళ్ళగా ఇంకేమి వస్తావు చూసుకుంటూ వెళ్దాం కదా. సరే స్వామి. నువ్వు మాత్రం నా రథముని మాత్రం ముంగడికి తోలుకు కదా. సరే స్వామి, నువ్వు అన్నది తప్పగా తోలిదాను కదా. జయ శక్తి జగన్మాతాకి. అయ్యో దేవుడ ఎందుకు ఇచ్చిన వాన జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాజినవు పాడు రాత నాకు. అయ్యో దేవుడ ఎందుకు ఇచ్చిన వాన జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాజినవు పాడు రాత నాకు. 16 ఏళ్ళు నిన్నది నాకు పెళ్లి చూపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డై నన్ను అడగరా.
యదునందనా ఏమి స్వామి? నేను మాత్రం ఇంకా ముందుకు వెళ్తే మాత్రము నా యొక్క మాత్రం ఈ యొక్క మాత్రం ఇక్కడ చిన్ని పుత్రిక మాత్రం ఇక్కడ వనములో కూర్చున్నది. ఆమెను మాత్రం విచారిస్తాను కదా. సరే స్వామి, ఏ తీరునా? జై శక్తి మాతాకి ఏ ఊరు ఏ భూమి ఎండే కూర్చున్నావమ్మా ఏ ఊరు ఏ భూమి నీ ఎండే కూర్చున్నావమ్మా ఏ ఊరు ఏ భూమి ఇలలో నా మిమ్ముల కూడా ఆనంద పాటించే ఇలలో నా మిమ్ముల కూడా ఆనంద పాటించే ఇలలో నా మిమ్ముల కూడా ఏ ఊరు ఏ భూమి ఏ ఊరు ఏ భూమి ఎందే కూర్చున్నావమ్మా ఏ ఊరు ఏ భూమి జై శక్తి మాతాకి. అమ్మా తల్లి, నువ్వు చూస్తే మాత్రం చాలా ముద్దస్తున్నావు. నువ్వు మాత్రం ఈ వనములో ఎందుకోసం కూర్చున్నావు తల్లి? అలా అంటున్నావా? నా యొక్క మనవి కదా. జయ శక్తి జగన్మాతాకి మమ్ముల వడుగాను మరి ఏమి పాడి కలిగే కారణమేమి
పలుకుతున్నావు. నీ పేరు ఏమిటో నాకు తెలిపినట్లయితే చాలా సంతోషం ఉంటది కదా. అమ్మా తల్లి, నేను మాత్రం ఎవరవు, నా యొక్క పేరు తెలుపమంటున్నావు తల్లి. సరే, నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి అమ్మ నీ పలకులు వినగా వానందమాని పిండే 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 అమ్మ నీ పలకులు వినగా ధవళంగపురి పాత్రం దక్షగా రాజేంద్రుడాలే ధవళంగపురి పాత్రం దక్షగా రాజేంద్రుడాలే ధవళంగపురి పాత్రం దక్షగా రాజేంద్రుడాలే ధవళంగపురి పాత్రం దక్షగా రాజేంద్రుడాలే ధవళంగపురి పాత్రం ఏ ఊరు ఏ భూమి ఏ కూర్చున్నదమ్మా ఏ ఊరు ఏ భూమి జై శక్తి మాతాకి అమ్మా తల్లి, నువ్వు మాత్రం అనుమానం లేకుండా తెలుపు. నువ్వు మాత్రం ఈ వనములు ఎందుకు కూర్చున్నావు తల్లి? ఓ నాయన, నీ పేరు మాత్రమే యొక్క ధవళంగపురి దక్షక రాజేంద్రని పలుకుతున్నావా? అవును కదా. జయ శక్తి జగన్మాతాకి నా వార్త సంతోషము వినపించదా నా వార్త నేను యొక్క బ్రహ్మదేవుడు వరమందున పుట్టినాను. నేను మాత్రం యొక్క చిన్న పుత్రికను కావున నా పేరు పార్వతీదేవి అంటారు. అట్లంటున్నావు తల్లి. సరే, నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి ఎందుకొరకు నీవు ఇందురా దిగేదావు ఎందుకొరకు నీవు ఇందురా దిగేదావు ఎందుకొరకు నీవు సందేహము ఏగా తెలుపు ఏ దేశ వెళ్ళేదావో సందేహము ఏగా తెలుపు ఏ దేశ వెళ్ళేదావో సందేహము ఏగా తెలుపు ఎందుకొరకు నీవు తిరిగేదావు ఎందుకొరకు నీవు జై శక్తి మాతాకి అమ్మా తల్లి, నువ్వు మాత్రం సందేహం లేక తెలుపు. నువ్వు మాత్రం ఏ దేశం వెళ్ళుతావు తల్లి? నేను అక్కడ వదిలిపెళ్తాను కదా నిన్ను. అంటున్నావా నాయన? నా యొక్క మనవి కదా. జయ శక్తి జగన్నాయ జయ శక్తి జగన్మాతాకి కర్ణదూడు మీ నాయన కొరియున్న పరమేశ్వరుని తండ్రి ఏమంటున్నావు? పరమేశ్వరునితో కోరి ఉన్నాను. ఆ యొక్క పరమేశ్వరునితో నాకు కళ్యాణం జరిపించు కదా. అట్టంటున్నావు తల్లి. సరే, నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి చిన్ని పుత్రికవమ్మ కోరిక నెరవేర్చు చిన్ని పుత్రికవమ్మ చిన్ని పుత్రికవమ్మ కోరిక నెరవేర్చు చిన్ని పుత్రికవమ్మ కోరిక నెరవేర్చు చిన్ని పుత్రికవమ్మ
ఎందుకున్నావు తల్లి? నువ్వు యొక్క ఆ యొక్క పరమేశ్వరుని కోరి ఉంటుందంటున్నావా? సరే, నేను నువ్వు ఎట్లా కోరితే మాత్రం అట్లా కళ్యాణం చేస్తాను కదా తల్లి. జగత్ జగన్మాతాకి నాయన నామదికి ఆనందమాని తల్లి నాయన నామదికి ఆనందమాని తల్లి. సరే తండ్రి, నీ పలుకుని వినగానే చాలా ఆనందం అనిపించినది. నేను అన్న విధముగానే ఆ యొక్క పరమేశ్వరితోని నాకు కళ్యాణం జరిపించగలగా. నువ్వు మాత్రం ఆ యొక్క పరమేశ్వరుని కోరి ఉన్నా అంటున్నావు, కళ్యాణం జరుపుకుంటున్నావా? సరే, నా యొక్క మరి జయ శక్తి మాతాకి రామమ్మ నా వెంట ధవలంగా పూరి పట్టు రామమ్మ నా వెంట ధవలంగా పూరి పట్టు రామమ్మ నా వెంట ధవలంగా పూరి పట్టు రామమ్మ నా వెంట పూరి పట్టు రామమ్మ నా వెంట తప్పక కళ్యాణం చేసేదనే అమ్మ, తప్పక కళ్యాణం చేసేదనాయమ్మ, తప్పక కళ్యాణం చేసేదనే అమ్మ, తప్పక కళ్యాణం చేసేదనాయమ్మ, తప్పక కళ్యాణం రామమ్మ నా వెంట రామమ్మ నా వెంట ధవలంగా పూరి పట్టు రామమ్మ నా వెంట ధవలంగా పూరి పట్టు రామమ్మ నా వెంట జయ శక్తి మాతా. ఓరి సేవక పక్కలు తిరగట్రా, ఓరి సేవక. ఏమి స్వామి? నాకు మాత్రం ఈ వనంలో తిరగంగా మాత్రం నాకు 3 పుత్రికలు దొరికినారు. ఆ వారు మాత్రం ఇప్పుడు చూడగా ఎదిగినారు. వారికి మాత్రం నేను నా యొక్క పెద్ద పుత్రిక సరస్వతికి మాత్రము, ఆ బ్రహ్మదేవునిచ్చి మాత్రము, 2వ పుత్రిక విష్ణుదేవునిచ్చి మాత్రము, 3వ పుత్రిక నా గారాల పట్టికి మాత్రము, ఆ మహేశ్వరు నుంచి మాత్రము తప్పక కళ్యాణం చేస్తాను. ఈ సృష్టి లోపల ఎవరైనా బామ్మని వాళ్ళు ఉంటే, పండితులు ఉంటే నువ్వు మాత్రం తీసుకొని రమ్ము. నేను మాత్రం ఇక్కడ వేచి ఉంటాను కదా. ఓహో స్వామి, నేను మాత్రం ఇప్పుడు ఆ యొక్క దౌలంగపురి పట్టణానికి బయలుదేరుతాను. కావున 3 పుత్రికలు నన్ను మాత్రం దొరికినారు. దొరికినారు, వారికి కళ్యాణం చేస్తాను. నువ్వు మాత్రం బ్రాహ్మణి వాళ్ళు ఉంటే తీసుకొని రాపు. జయ శక్తి మాతాకి జయ. ఎవరడిగితే జన్మ మిచ్చితివి, జయ శక్తి మాతాకి శంగార గురు బోధ సంకేతనాథు బాధ శంగార గురు బోధ సంకేతనాథు బల శంగార గురు బోధ సంకేతనాథు బాధ సంకేత నీవు దేవా శంగార ఏమి స్వామి? ఏ తీరుగా చెప్పిన ఆ తీరుగా పని చేయను. అవును కదా. నువ్వు మాత్రం ఆ యొక్క పండితులని బ్రాహ్మణి వాళ్ళని తీసుకురా. ఉన్నారా అయ్యా? ఇక్కడ ఉన్నారు, నువ్వు వెళ్ళిరా. జయ శక్తి మాతాకి జయ. గణపనుడను దినకరుడను సత్యక రాజేంద్రుడల్లా గణపనుడను దినకరుడను సత్యక
తక్షక రాజేంద్రుడరా తక్షక రాజేంద్రుడరా రెండేటి సూర్యులు చూడ రెండేటి సూర్యులు చూడ ఏదైనా ఉండెదరా ఏదైనా ఉండెదరా అతన పలుకలు నిలకరుడను ఈ తీరు నా యొక్క దౌలంగపురి పట్నం దక్షిణ రాజేంద్రుడు సేవక నాకు 3 పుత్రికలు దొరికినారు కావున అలా కళ్యాణం చేయాలను కనుక ఈ సృష్టి లోపల బామను వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళను తీసుకొని రమ్ము తప్పక కళ్యాణం చేద్దామంటూ బయలుదేరుచుండగా ఇప్పుడు ఈ యొక్క సభకు ఆ యొక్క బామను వాళ్ళు ఏ విధంగా వస్తారో చూద్దాం కదా. జై శక్తి జగల్ మాతాకి జై నల్లా ఓషమకు గురుదేవ నల్లేలారా జై శక్తి మాతాకి మేమయ్యవరులం ఇమను మాడు శాలోల గురులం మేమయ్యవరులం ఇమను మాడు శాలోల గురులం మేమయ్యవరులం శాలోల గురులం మేమయ్యవరులం ఇమను మాడు శాలోల గురులం ఇమను మాడు అడిగలు పెట్టుకుంటాం కర్కాటు పెట్టుకుంటాం అడిగలు పెట్టుకుంటాం తగదాటు పెట్టుకుంటాం అడిగలు పెట్టుకుంటాం కర్కాటు పెట్టుకుంటాం అడిగలు పెట్టుకుంటాం తగదాటు పెట్టుకుంటాం గడికింత బుక్కేడు కడగలగవుతాం మేమయ్యవరులం ఇమను మాడు శాలోల గురులం మేమయ్యవరులం ఇమను మాడు శాలోల గురులం జై శక్తి మాతాకి. అయ్యా ఓ సేవక నువ్వు ఓలవు నీ పేరేమో నీ కథ ఏమో ఊగాట్యం. ఓ నేనా నువ్వే ఇగో ఈడ మనవల్ల ఈడ మన రాములారి గుడి దగ్గర హనుమాన్ల గుడి దగ్గర పూజలు ఉన్నాయంట. పూజా కార్యక్రమానికి వెళ్తున్నాను కదా. అన్ని చేస్తాను అన్ని చేస్తా. ఎన్ని చేసినావు ఇప్పటిదాకా? నేనా 101 చేసిన. ఏము లగడమా? ఆవు ఏమో లగ్గాలు లగ్గాల లగడమా? లగ్గడం లగడం అన్ని ఉన్నాయా మరి? అల్లనా ఇగో 101 2 ఆగినాయి, మిగతాయి పుట్టుకోమన్నాయి. నువ్వు వేసుడు బామ్మను దొరికినావు నాకు. నంబరేకి చేస్తా. నంబరేకి చేస్తా నేను. సరే అయ్యా, ఓ నువ్వు చేస్తాను మాట బరోబరే కానీ ఓ నీ పేరేమో బాపు? సరే నా పేరు అడుగుచుంటివా? అవునయ్యా. సరే అట్లనే తెలిపదాను కదా. సరే ఏ తీరునా? జై శక్తి మాతాకి బ్రహ్మనిరా పర బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన కంబొత్తనిరా 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 సమ్మతిగా మంచి నిమ్మకాయల తొక్కు సమ్మతిగా మంచి నిమ్మకాయల తొక్కు సమ్మతిగా మంచి నిమ్మకాయల తొక్కు సమ్మతిగా మంచి నిమ్మకాయల తొక్కు సమ్మటిని ఈత కడప
నా పేరు ఎంకంబొట్లు అందరు కదా అయ్యా నా పేరు ఎంకంబొట్లు అందరు కదా ఓహో సేవక ఇంకం బొట్లు అంటారు బామని వాళ్ళు అంటారు అవును కదా మేము మాత్రము ఈ పృథ్వీలో పట్ల పెళ్లిళ్ళు జాతకాలు మళ్ళీ పుట్టుట చచ్చుట జాతకాలు ఎవరు ఎప్పుడు ఏమి ఇదైతుంది పిండాలు పెడతా అన్ని పెడతా కదా అన్ని పెడతా అవును శారద కామలు అన్ని జరిపించద్దాను కదా మరి నా చేతి చూస్తా నువ్వు అంగుండు సరే సేవక నా జాతకం చూస్తా చూడు మరి ఏది ఇది ఐడియా ఏది చేతు అరే ఏ చేత నీవు ఏదైనా చూడు మరి ఒకసారి పెంచుకున్నవ్యా అప్పల్లా ఏమైంది బాపు నీకు పెద్ద ఇది ఉన్నదే ఏమో ఉంటాన పోతాను దాకా అది చెప్పరాదే ఇక చెప్పరాదు అది చెప్పరాదంటే నువ్వు వేసుడి మహారాజు అబ్బో పెద్ద ఉన్నది అది ఎప్పుడు వచ్చేది తెలియదు అది ఎప్పుడు వచ్చేది తెలియదా సరే లెక్క అయ్యా ఆ యొక్క దౌలంగపురి పట్టణంలో నువ్వు అంగే బాపు అంగుతానే బాపు ఏం చేస్తా ఆ దౌలంగపురి పట్టణంలో దక్షక రాజేంద్రుడికి మాత్రము ముగ్గురు పుత్రికల లగ్గాలు గావించాలంటూ నన్ను మాత్రం కారు పంపినాడు కనుక నేను మీ వద్దకు వచ్చినాను ఆ యొక్క కళ్యాణం చెప్తావు స్వామి సరే సేవక అట్లానే జరిపేదాను కదా సరే జరిపేదాను కదా జరిపించేదే అయ్యా నువ్వు మాత్రం ఆ యొక్క దౌలంగపురి పట్టణానికి వస్తానంటున్నావు కనుక నీకు భుజించడానికి ఏమేం కావాలి స్వామి సరే సేవక అట్లనే తెలిపేదాను కదా సరే ఏం కావాలయ్యా తెల్ల ఉల్లిగడ్డలు తెల్ల ఉల్లిగడ్డలు అవి ఆడ దొరుకుతాయి అది మన తోకల సీదర్ లేడా తోకల సీదర్ దుకాణంలో దొరుకుతాయి కోడిగుడ్ల శివ 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 తిరుడు బరోబరే శివ శివ ఏమో శివ 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 భక్తులము అయితే ఏమైంది కావాలంటే డజన్ల ఒకటి నీకు మిగతా అన్ని నాకు పొట్టి ఇంకా ఒకటి ఎందుకు ఇస్తావు 12 ఒకటి నీకు 11 నాకు అయితే అవి విసుగు తింటాను మీరు మంచి శ్రీవక సరే రామనోత్తమా నువ్వు ఎప్పుడైతే అవి కావాలంటావో తెప్పిస్తాము కానీ మళ్ళీ ఇంకా ఏమి కావాలి నువ్వు సరే ఇక్కడ మన ఎండి సలీం ఉంటాడు ఏమో ఎండి సలీం అడిగి పోయి నా పేరు చెప్పి కట్టన వేసి కవర్లు వేసి ఇస్తాడు తీసుకురా నువ్వు అంగు కట్టన కొట్టి కవర్లు వేసి ఇస్తాడు తీసుకురా కట్టన కొట్టి కవర్లు వేసి ఇస్తాడు తీసుకురా కడకడ కొట్టి కవర్లు వేసిస్తాడా కడకడ కొట్టి కట్టన కవర్లు వేసి మటనా శివ 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 అరే బాబా శివభక్తులము శివభక్తులు కాదంటే వాళ్ళకి చెప్పదు ఏం కాదు ఇంకా బొక్కలు నీకు మెత్తటినా వచ్చే కుక్కలు ఎరగా బొక్కలు నాకు మెత్తడి నీకు నాకు దంగాయి కదా ఈ చేసిన చూసిన పిల్లగాళ్ళకి మరి వాళ్ళకు మంచికి ఒక పూలు బొక్కిస్తా సరే స్వామి నువ్వు మాత్రం ఎప్పుడైతే ఆ యొక్క 2 వస్తువులు కోరుతున్నావు కానీ తప్పకుండా తెచ్చిచ్చున్నాను ఇంకా ఏమి కావాలి నువ్వు ఇంకానా ఇక్కడ నాగేష్ ఉంటాడు ఇక్కడ రోడ్కు ఆ నాగేష్ గౌడ్ దగ్గర పోయి తీసుకురా ఏమో మెడసన్నం గోవిందలా మెడసన్నం గోవిందలు ఎక్కడ దొరుకుతాయి అవి గౌరవ దుకాణాలు ఆడ నాగేష్ గౌడ్ ఇస్తాడు తెల్లగల్లా శివ 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 అరే ఓ శివ శివ మేము శివభక్తులము సేవక ఇలాంటిది 3 నామాలు పెట్టి కావాలంటే 5 ఒకటి నీకు మిగతా 4 నాకు అది గోళం పెద్దగా ఉన్నదే అందుకే నేను 4 కొడతాయి ఇలా సరే స్వామి బ్రాహ్మణోత్తమ నువ్వు అన్న విధంగా తప్పకుండా ఆ యొక్క 3 వస్తువులు తెచ్చి ఇస్తాము ఇంకేమన్నా కావాలా ఇంకా అవును సేవక ఇంకొక వస్తువు ఉన్నది కదా ఇంకేమున్నది ఇంకోటి నీ కడుపులమా నువ్వు గంగ చిక్కుడుగాయ గంగ చిక్కుడుగాయ అవు అది ఆడ దొరకాలి బాపు అదే గిడ మన తోకల రాజేందర్ దగ్గర దొరుకుతుంది గిట్ల కొట్టుకుంటాయా శివ 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 చెల్లు నేడు జిమ్మలా శివ 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 అన్ని శివ శివ పెట్టి ఉన్నాయి శివ శివ బామనం మన శివభక్తులము సేవక కావాలంటే మీసాలు నీకు రొయ్య మాంసం నాకు మీసాలు నాకు రొయ్య మాంసం నాకు
సరే అవి 4 వస్తువులు కావాలి నీకు. అవు సేవక. ఆ? అవును సేవక. 4 లేకుంటే రావు. 4 లేకుంటే నేను రాను. మరి నీకు ఇంకా సోపతులు ఉన్నలా? ఓహో సోపతా. నేను ఒక్కనే ఉన్నాను కదా. ఇప్పుడు నేను అర్థం తీస్తే కళ్ళు కానొస్తాయా? అవు అవు. సరే మరి పోదామా దౌలంగపురి పట్టణంకు? పోదాం, వెళ్ళాం కదా. సరే స్వామి బ్రాహ్మణోత్తమ, నీవెప్పుడైతే ఆ యొక్క 4 వస్తువులు కోరుతున్నావు కావున తప్పకుండా తెచ్చివిచ్చిదాము. ఓ కనుక ఆ యొక్క 3 లగ్గాలు కావిస్తాను. ఆ యొక్క దక్షిణ రాజధాని మాత్రం పిలిపివని పడుతుంటిగా? అవును సేవక, కట్ల కానుకలు మాట్లాడుకుంటా. అవును సేవక. సరే స్వామి, నువ్వు అన్న విధంగా తప్పకుండా పిలిపించినాను కదా. నన్ను పిలిపించదు కదా. జై శక్తి జగల్ మాతాకి జై నల్లా వశమకు. అయ్యో వచ్చింది మునిగేటి కాలం, ఇది నీళ్ళ గలిపే పుల్పారం. అయ్యో వచ్చింది మునిగేటి కాలం, ఇది నీళ్ళ గలిపే పుల్పారం. అయ్యో 2 రూపాయల సీత మరి 7 గొట్టంగానే ఆశ. చిన్నది ఏమెరక దీనది ఏమెరక పోగా ఒక్కల వండేది ఎరక. వచ్చింది అయ్యో వచ్చింది, అయ్యో వచ్చింది మునిగేటి కాలం, ఇది నీళ్ళ కలిపే పుల్పారం. అయ్యో వచ్చింది మునిగేటి కాలం, ఇది నీళ్ళ కలిపే పుల్పారం. కూరయ్యని భార్య కారమేయంగానే, కూరయ్యని భార్య కారమేయంగానే, కళ్ళల్లకే నీళ్ళు వచ్చు, తెల్లారితే పట్టాలొచ్చు. అయ్యో వచ్చింది మునిగేటి కాలం, ఇది నీళ్ళ కలిపే పుల్పారం. జై శక్తి జగల్ మాతాకి జై నల్లా ఓషమ్మకు. జై శక్తి మాతాకి. బాబు మైక్ కూర్చుంది. జై శక్తి మాతాకి. రాజా రాజే జై శక్తి మాతాకి. రాజా రాజేంద్రుడా వినరా, నేను రాజా వైభవుడానే గానరా. రాజా రాజేంద్రుడా వినరా, నేను రాజా వైభవుడానే గానరా. నేను రాజా వైభవుడానే గానరా. నేను రాజా వైభవుడానే గానరా. నేను రాజా రాజేంద్రుడా వినరా, నేను రాజా వైభవుడానే గానరా. నేను జై శక్తి మాతాకి. ఒరే సేవక, నేను మాత్రం బ్రాహ్మణులను వినుకొని రమ్మను, పండితులను బ్రాహ్మణులను పిలుచుకొని వచ్చినావు. అవును కదా, ఇదేమో బ్రాహ్మణ్ పిలుచుకొని వచ్చినారా? ఈడు మాత్రం ఊసిపోయేటట్లా కొడుతుంది, లగ్నాలు చేస్తాడు అట్లా ఊసిపోతాడు. అనుకుతుండు గత 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 గత. కదా. ఓ దక్షక రాజేంద్రమా, ఏమంటున్నావు స్వామి? బాగా దూకుతున్నావు. జై శక్తి మాతాకి. బాపు లగ్నాలు చేస్తావు నువ్వు మరి? తప్పక చేస్తా. తప్పక చేస్తా అంటున్నావా? సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి. బ్రహ్మణ వినవయ్యా, నా మాట గణవయ్యా, నా మాట గణవయ్యా. బ్రహ్మణ వినవయ్యా, నా మాట గణవయ్యా, నా మాట గణవయ్యా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడ లగ్నాలు చేయుమయ్యా, లగ్నాలు చేయుమయ్యా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడ
బ్రాహ్మణోత్తమ ఓ సేవక నా మాట మాత్రం నువ్వు వినుకొని నా యొక్క ముగ్గురు పుత్రికలకు మాత్రము ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇస్తున్నాను. వారి మాత్రం చక్కగా కళ్యాణం చేయగల బ్రాహ్మణోత్తమ. సరే దక్షక రాజేంద్ర అట్లంచుంటివా? అవును కదా, నా యొక్క మనవి కదా, తెలుపు కదా బ్రాహ్మణోత్తమ. జై శక్తి మాతాకి ధరణీశవన్న మాట ధర్మం బోయనిపించే ధర్మం బోయనిపించే ధరణీశవన్న మాట ధర్మం బోయనిపించే ధర్మం బోయనిపించే ధరణిలో బలమేరు నన్నాను చేతునయ్యా నన్నాను చేతునయ్యా ధరణిలో బలమేరు నన్నాను చేతునయ్యా నన్నాను చేతునయ్యా జై శక్తి మాతాకి. ఏమంటున్నావు ఓ బ్రాహ్మణోత్తమ? దక్షక రాజేంద్రమా, నువ్వు అన్నటువంటి విధంగానే ఈ ధరణిలో పట్ల నీ యొక్క పుత్రికల పెళ్లిళ్ళు జరిపించదని నా కదా. యొక్క పుత్రికల పెళ్లి జరిపిస్తానంటున్నావా? అవును. సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి సత్యవాది బ్రహ్మ సారస్వతి దేవికైనా సారస్వతి దేవికైనా సత్యవాది బ్రహ్మ సారస్వతి దేవికైనా సారస్వతి దేవికైనా సారస్వతి దేవికి కళ్యాణం చేయుమయ్యా కళ్యాణం చేయుమయ్యా సారస్వతి దేవికి కళ్యాణం చేయుమయ్యా కళ్యాణం చేయుమయ్యా చేయుమయ్యా సత్యవాది బ్రహ్మ సారస్వతి దేవికైనా సారస్వతి దేవికైనా సత్యవాది జై శక్తి మాతాకి. బాబు ఏమైంది? ఓ సేవక, అరే అరే ఓ సేవక, ఏంటి? అయ్యో నీ కాళ్ళ అరే కాళ్ళెందుకు అడ్డం పెట్టినావు సేవక? అయ్యో నేను ముసలోని కదా, నాకు చేతగాని పారవు ఆయన కాళ్ళు అడ్డం పెడితే పడిపో ముందే కన్ను కానరావు నా కన్నోతాను వాళ్ళు ఎత్తుక పీకి ఏడున్నాయి. అయ్యో ముందే ముసలోని సేవక. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ దక్ష ఆ సత్యవాది మాత్రం బ్రహ్మకు నా యొక్క పెద్ద బిడ్డ అయినటువంటి సారస్వతి దేవినిచ్చి నువ్వు ఓ. కళ్యాణం చేస్తే మాత్రం చాలా సంతోషం ఉంటది కదా. సరే దక్షక రాజేంద్ర అట్లంచుంటివా? అవును కదా తండ్రి. నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి అలాగే చేతునయ్యా అనుమానములు లేక అనుమానములు లేక అలాగే చేతుమయ్యా అనుమానములు లేక అనుమానములు లేక అలాగే చేతుమయ్యా అనుమానములు లేక అనుమానములు లేక అలాగే చేతుమయ్యా అనుమానములు లేక దక్షక రాజేంద్ర ధరణిలో చేతుమయ్యా ధరణిలో చేతుమయ్యా దక్షక రాజేంద్ర ధరణిలో చేతుమయ్యా ధరణిలో చేతుమయ్యా. జై శక్తి మాతాకి జై. ఓ దక్షక రాజేంద్ర ఏమంటున్నావు స్వామి? నువ్వు అన్నటువంటి విధంగానే ఈ ధరణిలో పట్ల ఎటువంటి అనుమానం పెట్టుకోకు స్వామి. దక్షక రాజేంద్ర నీ యొక్క పుత్రికల వివాహం జరిపించేదాను కదా. నా యొక్క పుత్రికల వివాహం చాలా చక్కగా జరిపిస్తానంటున్నా. అంగు జై శక్తి మాతాకి జై. విష్ణు నారాయణునికి శీఘ్రం చేయుమయ్యా శీఘ్రం చేయుమయ్యా విష్ణు నారాయణునికి శీఘ్రం చేయుమయ్యా శీఘ్రం చేయుమయ్యా శ్రీ విష్ణు నారాయణునికి శీఘ్రం చేయుమయ్యా శీఘ్రం చేయుమయ్యా విష్ణు నారాయణునికి శీఘ్రం చేయుమయ్యా శీఘ్రం చేయుమయ్యా లక్ష్మీకి కథానికి
బ్రాహ్మణోత్తమ, ఆ యొక్క నా యొక్క రెండో బిడ్డ నా యొక్క లక్ష్మీదేవి ఆ యొక్క శ్రీ విష్ణుని మాత్రం కోరి ఉన్నది. వారికి మాత్రం తప్పక కళ్యాణం చేయు కదా. సరే దక్ష రాజేంద్ర, అట్లంచుంటివా? నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి నీ మాట తప్పకుండా మేదారిలో పాల మేదారిలో పాల 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 శ్రేష్టమైన పెళ్లి చేసేదానయ్యా నేను చేసేదానయ్యా నేను శ్రేష్టమైన పెళ్లి చేసేదానయ్యా నేను చేసేదానయ్యా నేను శ్రేష్టమైన పెళ్లి చేసేదానయ్యా నేను చేసేదానయ్యా నేను శ్రేష్టమైన పెళ్లి చేసేదానయ్యా నేను చేసేదానయ్యా నేను. జై శక్తి మాతాకి. ఏమంటున్నావు బ్రాహ్మణోత్తమ? ఓ దక్షక రాజేంద్ర, ఏమంటున్నావు తండ్రి? నువ్వు అంటున్నటువంటి విధంగానే నీ యొక్క మాట తప్పకుండా ఈ ధరణి లోపల పృథ్వీలా శ్రేష్టంగా బ్రహ్మాండంగా నీ యొక్క పుత్రికల వివాహం జరిపించేదాను కదా. నువ్వు మాత్రం శ్రేష్టమైన పెళ్లి జరిపిస్తానంటున్నావా? సరే, నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాకి మాట తప్పని బాడు మహేశ్వరుని పెళ్లి మహేశ్వరుని పెళ్లి 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 శ్రేష్టమైన పెళ్లి చేయుమి నాయనా చేయుమి నాయనా 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 మాట తప్పని బాటు మాట తప్పని బాటు మహేశ్వరుని పెళ్లి మహేశ్వరుని పెళ్లి మాట తప్పని బాటు మహేశ్వరుని పెళ్లి మహేశ్వరుని పెళ్లి. జై శక్తి మాతాజీ. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ దక్ష నా యొక్క మాత్రం మూడు అల్లుడు, ఆ యొక్క మాట తప్పని వాడు మహేశ్వరుడు. వారి పెళ్లి మాత్రం మా యొక్క చిన్ని పుత్రిక పార్వతితోని మాత్రం కళ్యాణం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటది కదా. సరే సేవక. ఏమ్రా సేవక, అరే సేవక. గుడి ముట్టని తెచ్చిన వాటి అప్పుడే పడిపోతుంది. అరే ఈడ ఏం పని చేస్తారు? మొత్తం రోడ్ అంతా గుంతలు గుంతలు ఉన్నట్టున్నది, అందుకనే పడుతున్నా అప్పుడప్పుడు. ఆ గుంతలో తట్టుకొని పడుతున్నా, లేకుంటే వాళ్ళన్నా కావాలి ఇచ్చేది తెస్తున్నదే లేదు. అంతేనా బాబు? ఆవు సేవ మరి లగ్నం అయితే చేస్తావు, శ్రేష్టమైన పెళ్లి చేయాలా? పక్క నంబరే చేస్తా. చేస్తావా బాబు? నంబరే లగ్నాలు పెట్టుకుందామంటావా? కాకపోతే నన్ను ఏడబడకుండా నువ్వే చూసుకో, అడ్డం పడకుండా. సరే దక్షక రాజేంద్ర, నా యొక్క మనవి కదా, తెలుపు కదా. జై శక్తి మాతాకి పార్వతీదేవికి ఇంకా పరిణామో చేసేనయ్యా పరిణామో చేసేనయ్యా పార్వతీదేవికి ఇంకా పరిణాయం చేసేనయ్యా పరిణాయం చేసేనయ్యా పార్వతీదేవికి ఇంకా పరిణామో చేసేనయ్యా పరిణామో చేసేనయ్యా పార్వతీదేవికి ఇంకా పరిణాయం చేసేనయ్యా పరిణాయం చేసేనయ్యా ధరణినా దుర్న బాబా శుభమాయే మా కింకా శుభమాయే మా కింకా ధరణినా
రాజేంద్ర. ఏమంటున్నావు బ్రాహ్మణోత్తమ? నువ్వు అన్నటువంటి విధంగానే ఆ యొక్క మీ చిన్ని పుత్రిక యొక్క ఆ పార్వతీదేవి యొక్క పెళ్లి ఆ పరమేశ్వరుడితో జరిపించడం కదా. సరే కదా, మనం మాత్రం లగ్నాలు పెట్టుకున్నాం కదా. ఓరే సేవక, ఏమి స్వామి? నా యొక్క పుత్రికలు మాత్రము నా యొక్క అల్లుళ్ళని మాత్రం తీసుకొని వస్తే ఈ శ్రేష్టమైన పెళ్లి మాత్రం మనం జరిపిస్తాం కదా. ఓహో స్వామి, ఇప్పుడు మాత్రం ఆ యొక్క బ్రాహ్మణ యక్షణాలు కావున ఆ యొక్క లగ్న పత్రికలు గావించుకుందాం పలుచుంటియా? అవును కదా సేవక. సరే బ్రాహ్మణోత్తమా, ఓ సేవక, లగ్న పత్రికలు రాస్తా మరి. రాస్తా కదా. సరే కూర్చుందామా? రాకంటే ముందు అలా పిలుచుకురా పోయి బాబు. ఓలకు ముందు డేట్ అనేది తీసుకుందాం. డేట్లా? సరే రేపు ఇక్కడ సత్రం ఉంటుంది పెద్దది. ఎల్లుండవు. మంచిగా చూడయ్యా. మంచిగా పక్క కట్టి ఉన్నది మంచిగా చూస్తా. అది ఏమైంది బాబు? ఓ సేవక, 25వ తారీఖు 25వ నెల 25వ సంవత్సరంలో అద్భుతమైన ముహూర్తం ఉంది కదా. 25 నెలలు ఉంటుందా? ఉంటది. ఏమన్నా చూసి పెట్టు. అరే తుప్ప 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 ఏమో నాకు ఇది దుర్బిని అద్దాలు అవి వెనక్కి పెట్టుకో. వెనక్కి పెట్టుకుంటా. వెనక్కి పెట్టుకుంటే మంచిగా కనబడుతుంది. సరే చూడు అయ్యా, చూడు మంచిగా కనబడుతున్నది సేవక. 30వ తారీఖు 13వ నెల 30వ తారీఖు 13వ నెల 13వ నెల 25వ సంవత్సరంలో అద్భుతమైన ముహూర్తం ఉంది కదా. ఆ నెల ఉన్నది ఇక 13ది. అవును సేవక. ఈ బామలకి ఏం లేదు అయ్యా, నీ దగ్గర మనం ఉంటే కొత్తలు పడేగాడికి. అయ్యో తుప్ప తుప్ప తుప్ప, ఈ అద్దాలు ఉల్టా పెట్టిన, అందుకనే ఏం ఏర్పడతలేదు. కొత్తలు పెట్టినా ఇవి కొత్త వేపించుకొచ్చుకుంటా. ముదోళ్ళ పోయి కొత్త వేపించుకొచ్చుకుంటా. ఫోన్ పేనే బాబు. సరే సేవక, అంటే కట్నాలు బ్రహ్మణ కట్నం పెట్టినట్టయితే ముహూర్తం చూసేద్దాం కదా. పెట్టు దగ్గర జరుగు. ఈ బామలో ఏం కరం లేదు. 16వ తారీఖు 11వ నెల 2025 12:30 అద్భుతమైన ముహూర్తం ఉన్నది కదా. ఓరి సేవగా అయ్యా, 16వ నెల 16వ తారీఖు 11వ నెల 2025 ఇప్పుడే టైము 12:30 అవుతుంది కదా సేవగా. ఇవ్వలేనా? పగలు గావించుకుందాం మరి. గావించుకుందాం కదా. సరే స్వామి బ్రాహ్మణోత్తమా, ఓ సేవక, 16వ తారీఖు 11వ నెల 12:10 దివ్యమైన ముహూర్తం ఉన్నది కావున ఈ యొక్క లగ్న పత్రికలు గావితం పలుకుచుంటిరా? అవును సేవక. సరే అయ్యా, అవే గావించుకుందామా? అవే గావించుకుందాం. సరే బ్రాహ్మణయ్యా, శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఇచ్చిన అవే రాయి. పెన్ను సుఖలేనా? ఎన్నేమున్నది, ఇదే పెన్ను. మంచి రాయి. శ్రీధను 3 సీసాలు నాకు, 1 సీసా నీకు. అవే రాసేవాళ్ళకుంటే సరే గావించడం అయ్యా. అవును సేవక. సరే నువ్వు అన్నటువంటి విధంగానే ఆ యొక్క ముహూర్తంలా దివ్యమైన ముహూర్తంలా పెళ్లి గావించడం కదా.